దేవుని నామానికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలను ధ్యానించుకుందాం. మరి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన దేవ, ఇదిగో నాయన యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనము 7వ వచనంలో నాయన నీ ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాన్ని ధ్యానిస్తుండగా నాయన నీ కుమారునికి మా రక్షకుడు యేసుక్రీస్తు జన్మదినాన్ని ఇచ్చినటువంటి ప్రవచనాన్ని నేను ధ్యానిస్తుండగా మాకు మీ యొక్క అర్థము పరమార్థము గ్రహించి నేను మైంపత్య భాగ్యం దయచేయమని యేసునామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును గుర్చినటువంటి జన్మ ప్రవచనాన్ని యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. యెషయా ప్రవక్త క్రీస్తుకు పూర్వము 740వ సంవత్సర కాలంలో మరి యెషయా గ్రంథాన్ని రాశాడు. ఆయన యెషయా ప్రవక్త కాలము మరి 740 నుండి 680 కాలంలో యెషయా తన ప్రవచనాలను చెప్పాడు. యెషయా ప్రవక్త ఈ గ్రంథాన్ని క్రీస్తుకు పూర్వం 740లో మరి రాశాడు. యెషయా అనగా ప్రభు రక్షిస్తాడు అని అర్థం. యెషయా అనే మాటకు ప్రభు రక్షిస్తాడు అని అర్థం. ఈ యెషయా తన ప్రవచనాలను ఏ రాజుల కాలంలో ప్రవచించాడంటే ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగినటువంటి దర్శనం. ఈ ఆమోజు కుమారుడైనటువంటి యెషయా మరి ప్రవచించే ఉన్నాడు. ఆయన ఎన్నో యేసుక్రీస్తును గూర్చి ప్రవచించాడు. ఆయన జన్మను గూర్చినటువంటి ప్రవచనాలు, ఆయన మొదటి రాకడను గూర్చినటువంటి ప్రవచనాలు, ఆయన రెండవ రాకడను గూర్చినటువంటి ప్రవచనాలను మరి యెషయా గ్రంథంలో రాయబడింది. యెషయా గ్రంథంలో 9:6లో మనం చూసినట్లయితే ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడను గురించి, యేసుక్రీస్తు ఈ లోకానికి శిశువుగా పుడతాడు, కుమారుడుగా ఈ యెహోవా యొక్క కుమారుడుగా ఈ లోకంలో ఉంటాడని ఆయన జన్మను గూర్చినటువంటి మొదటి రాకడను గూర్చినటువంటి ప్రవచనాన్ని ప్రవచించినాడు యెషయా. ఈ ప్రవచనములో ఇంకా రెండవ రాకడ ప్రవచనం కూడా మరి 9వ అధ్యాయం 6వ వచనంలో ఇండి ఉంది. యెషయా ప్రవక్త ఆయన మొదటి రాకడను గురించి ప్రవచించాడో అదే మొదటి రాకడ ప్రవచనము అదే వచనంలో రెండవ రాకడ ప్రవచనము కూడా దాంట్లో మరి ఇమిడి ఉంది, దాంట్లో ఉంది. అది మనము ధ్యానిస్తున్నాం. చూడండి, మనకు 6వ వచనంలో ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. వచనం ఒకటే. ప్రవక్త ప్రవశిస్తున్నటువంటి ప్రవచనంలో ఒక వచనంలోనే 2 రాకడలు ఇమిడి ఉన్నాయి. యెషయా ప్రవచనాలు స్పష్టంగా మరి ప్రవచించాడు. ఆయన యెషయా తన గ్రంథాన్ని 66 మరి అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 అధ్యాయాల్లో మరి అనేక మంది ఎక్కువ కూడా యేసుక్రీస్తును కూర్చున్నటువంటి ప్రవచనాలే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ ప్రవచనాలు, ఆయన రెండవ రాకడను కూర్చున్నటువంటి ప్రవచనాలు యెషయా ప్రవక్త ఎక్కువగా వివరించాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం నుండి 14వ అధ్యాయము 28వ వచనం వరకు ఆహాజు రాజు కాలంలోనే ఈ ప్రవచనం చెప్పబడింది. ఈ యేసుక్రీస్తు జన్మను గూర్చినటువంటి ప్రవచనాలు యెషయా ప్రవచించినప్పుడు ఆహాజు రాజు కాలంలో యూదులకు ఆహాజు రాజుగా ఉన్నప్పుడు యూదా దేశానికి
యూదా రాజ్యంలో, దక్షిణంలో ఉన్న యూదా రాజ్యంలో ఆహాజు రాజు పరిపాలన కాలంలో యేసుక్రీస్తు యొక్క జన్మను గురించినటువంటి ప్రవచనాన్ని యెషయా ప్రవచించాడు. ఆహాజు రాజు యూదుల రాజులలో 12వ వాడు, 16 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన కాలంలోనే యెషయా ప్రవక్త ప్రవచించాడు. అతని కాలము మరి క్రీస్తుకు పూర్వం 737 నుండి 722 కాలంలో అహాజు పరిపాలించాడు. ఈ అహాజు రాజు చెడ్డ రాజు. యూదాను పరిపాలించిన 20 మంది రాజులలో 8 మంది రాజులు మంచివారు. 8, ఓన్లీ 20 మెంబర్స్, 20 మంది రాజులే మంచివాళ్ళు. మిగతా వాళ్ళంతా 12 మంది రాజులు చెడ్డవారు. ఈ ఆహాజు రాజు చెడ్డరాజు. ఈ రాజు పరిపాలన కాలంలోనే మరి యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభుని యొక్క జన్మను గురించి ప్రవచించాడు. యేసుక్రీస్తు జన్మ ప్రవచనాలు ఈ రాజు కాలంలోనే ప్రవచించబడ్డాయి అనేది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ ప్రవచనము క్రీస్తుకు పూర్వము 740 కాలంలో యెషయా ప్రవచిస్తున్నాడు. ఏమిటంటే ఆ ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఇంటూ హాజ్ ఏ చైల్డ్ ఈజ్ బార్న్, ఇంటూ హాజ్ ఏ సన్ ఈజ్ గివెన్, ద గవర్నమెంట్ విల్ బి అపాన్ హిజ్ షోల్డర్. కాబట్టి మనకు శిశువు పుట్టెను, ఏ చైల్డ్ ఈజ్ బార్న్, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఏ సన్ ఈజ్ గివెన్, మన కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ద గవర్నమెంట్ విల్ బి అపాన్ హిజ్ షోల్డర్, ఆయన భుజం మీద రాజ్యభారం. ఈ ప్రవచనంలో 2 రాకడలను కూర్చున్నటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ఈయన రాకడ మనకు మొదటి రాకడను గురించి యెషయా ప్రవచించి ఉన్నాడని మనము అందరికీ తెలుసు. ఆయన పుట్టుకకు ముందే, క్రీస్తు పూర్వం 740 సంవత్సరాలకు ముందే యెషయా ఆయన శిశువుగా పుడతాడు, మనకు కుమారుడుగా అనుగ్రహించబడతాడని యెషయా ప్రవచించాడు. అదే వచనంలో 6వ వచనంలోనే ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుందని 2వ రాకడను గురించినటువంటి ప్రవచనం కూడా అందులోనే ఇమిడి ఉంది. మన మొదటి రాకడను గురించి మన ముందు నెరవేరింది. ఈ 2వ రాకడ ప్రవచనము గురించి మనము ఆలోచించాలి. అయితే ఆయన కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. మనకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 740 సంవత్సరాల తర్వాత, ఈ ప్రవచనం చెప్పబడిన 700 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు మరి జన్మించినట్టు మనకు సువార్తల్లో చూస్తాము. ఆయన మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. మత్తయి సువార్త 3:17లో ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. ఇంకా ఆకాశం నుండి ఒక స్వరము విన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది మత్తయి సువార్త, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అంటున్నాడు. అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని ఒక స్వరము మేఘంలో నుండి వచ్చింది. ఏ వాయిస్ కేమ్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్ saying, this is my beloved son, this is my beloved son, in whom I am well pleased, hear him. ఈయన మాట వినుడి. ఏమంటున్నాడు? దిస్ ఈజ్ మై బిలౌడ్ సన్, ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి తెలియపరుస్తున్నాడు. మనకు వాక్యంలో ఏం తెలియజేస్తున్నా అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, దిస్ ఈజ్ మై బిలౌడ్ సన్, ఈయన నా ప్రియ కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునికి ప్రియమైనటువంటి కుమారుడు. అదే యెషయా ప్రవక్త ప్రవచించాడు.
మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఏ సన్ ఈజ్ గివెన్ ఇంటూ హాస్ ఏ సన్ ఈజ్ గివెన్. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని ప్రవచనం. ఆ కుమారుడు అనుగ్రహించబడ్డ తర్వాత తండ్రి అయిన యెహోవా దేవుడు ఏం చెబుతున్నట్టే, ఈయన నా ప్రియ కుమారుడు. యెహోవా దేవునికి యేసుక్రీస్తు ప్రభు ప్రియ కుమారుడు. ఆయన ఎందు నేను సంతోషిస్తున్నాను, నేను ఆయన ఎందు సంతోషిస్తున్నాను అంటున్నాడు. దిస్ ఈజ్ మై బిలవ్డ్ సన్ ఇన్ హూమ్ ఐ ఆమ్ వెల్ ప్లెజర్డ్. ఐఎమ్ వెల్ ప్లెజర్డ్. నేను ఆనందిస్తున్నాను. హియర్ హిమ్. ఆయన మాట వినుడి. మనం ఆయన మాట వినాలి, యేసుక్రీస్తు మాట వినాలి. ఆయన ఎందుకు మనము ఆనందించాలి. తండ్రి అయిన దేవుడు ఆనందిస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఆనందిస్తున్నాడు. ఆయన మాట మనం వినాలని దేవుడు మనకు చెప్తున్నాడు. ఆయన మాట మనం వినాలి. ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముతున్నాం, రక్షణ పొందుతున్నాం, బాప్తిసం తీసుకుంటున్నాం. ఆయన యందు ఆనందించాలని దేవుడు చెప్తున్నాడు. ఆయన మాట వినాలని చెబుతున్నాడు. ఆయన మాట వినాలి. మన అనుదిన జీవితంలో నిత్యము ఆయన మాట వింటూ మనం బ్రతకాలి. ఆయన యందు వినటం మాత్రమే కాదు, ఆయన యందు ఆనందించేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఫిలిప్పీలకు రాస్తూ మరి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందించండి, మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించాలి. ప్రభునందు రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభునందు ఆనందించండి. మనం ఆనందించాలి. తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు కుమారుని బట్టి ఆనందిస్తున్నాడు. మీరు ఆనందించండి, మీరు ఆయన మాట వినండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాలకు రాస్తూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. క్రిస్మస్ అంటే మనం ఆనందించాలి, ప్రభువునందు ఆనందం కలిగి జీవించాలి. మన కుమారుడు అనుగ్రహించబడ్డాడని మన హృదయంలో ఆనందం ఉండాలి. మన హృదయంలో ఆయన పుట్టాలి. మన హృదయంలో ఆయన జన్మించినప్పుడు మనం ఆనందభరితులుగా ఉండాలి. ఆ నక్షత్రము చూసి వారు ఆనందభరితులై, జ్ఞానులు ఆనందభరితులై ఉండాలి. క్రీస్తు జన్మించినప్పుడు జ్ఞానులు ఆయన ఆరాధించారు, ఆనందభరితులై ఉన్నారు. మనం ఆరాధించాలి, ఆయన మాట వినాలి, ఆరాధించాలి, ఆనందభరితులమై ఉండాలి. మనం అలా ఎందుకుంటాం? లోకమందు ఆనందిస్తాం, మొక్కుబడిగా ఆదివారం ఆరాధిస్తాం. ఆ 2 గంటలు మందిరంలో ఆరాధిస్తాం. అంతే. అనుదిన జీవితంలో నిత్యము ఆయన ఎందు ఆనందించం. ఇక్కడ అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆయన గూర్చి చదువుకున్నాం. 6వ వచనంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆయన నామం గురించి ఇక్కడ కొన్ని నామాలు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, హిజ్ నేమ్ విల్ బి కాల్డ్. కొన్ని ఆయన నామాలు ఉన్నాయి. ఏమని పిలువబడుతున్నారంటే, మన ప్రభు యేసుక్రీస్తు మనకు అనుగ్రహించబడిన కుమారుడు, మనకు ఇవ్వబడినటువంటి కుమారుడు ఎలాంటి వాడుగా ఆయన గుర్చి చేసే కొన్ని బిరుదులు ఇక్కడ చెప్తున్నారు. ఆశ్చర్యకరుడు, యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్. ఆయన వండర్ఫుల్. ఆయన కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. ఆశ్చర్యకరుడు. ఇంకా ఆలోచనకర్త. రెండోది, ఆయన ఆలోచనకర్త, కౌన్సిలర్. యేసుక్రీస్తు మనకు ఇవ్వబడినటువంటి కుమారుడు ఎలాంటి వాడంటే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన వండర్ఫుల్, ఆయన కౌన్సిలర్, బలవంతుడైన దేవుడు. ఏమంటున్నాడు? బలవంతుడైన దేవుడు, మైటీ గాడ్. యేసుక్రీస్తు ప్రభు దేవుడా అండి? ఆయన ఒక ప్రవక్త అని
వాదించే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడు అనే మాట ఎక్కడ ఉందండి? యేసుక్రీస్తు కుమారుడు, ఆయన ఒక ప్రవక్త, వన్ ఆఫ్ ద ప్రాఫెట్ అని యేసుక్రీస్తు ప్రభుని గురించి వాదించేవాడు. కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడు, మైటీ గాడ్, బలవంతుడైన దేవుడని మనం యేసుక్రీస్తు కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన ఆయన దేవుడు, మనము ఆరాధించే దేవుడు. ఆయన నిత్యుడగు తండ్రి, నిత్యుడగు, ఆయన నిత్యుడగు తండ్రి. ఎలాంటి దేవుడు మన దేవుడు? ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ఆయన నిత్యుడగు తండ్రి, ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అని మనకి చెప్పదు. నిత్యుడగు తండ్రి. యేసుక్రీస్తు ప్రభు తండ్రి కాదు, యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు తండ్రి కాదు. తండ్రి అని మనము ఆయన అనకూడదు, ఆయన్ను చెప్పకూడదని అనేవాళ్ళు ఉన్నారు. నిత్యుడగు తండ్రి అని చెప్పదు. ప్రవక్త యెషయా ప్రవక్త చెబుతున్నాడు, ఆయన ఎవర్ లాస్టింగ్ ఫాదర్, నిత్యుడగు తండ్రి. మరి బైబిల్ ఎక్కడ ఉందండి ఆయన తండ్రి, ఆయన మరి దేవుడు అని ఎక్కడ ఉంది అంటే ఇక్కడే ఉంది. యెషయా ప్రవచించాడు, మనకు ఇవ్వబడినటువంటి కుమారుడు మరి మైటీ గాడ్, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆయన సమాధానకర్త అయినటువంటి అధిపతి అని ఇక్కడ చెప్పబడింది. అయితే 7వ వచనంలో ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును. ఏదికి? ఆయన భుజం మీద రాజ్యభారముండునని 6వ వచనంలో ఉంది. 7వ వచనంలో ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమం కలుగును. ఆ రాజ్యానికి ఇది దానికి అంటే దానికి వృద్ధి క్షేమము కలుగుతుందంటే దేనికి వృద్ధి క్షేమం కలిగేది? ఆయన రాజ్యానికి. ఆయన రాజ్యము సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు అనుగ్రహించబడినటువంటి కుమారుడు రాజ్యభారం ఉంటుంది అని మొదటి రాకడలోనే 2వ రాకడ ప్రవచనాన్ని యెషయా ప్రవచించాడు. 2 ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనంలో 2 భవిష్యత్తులు ఉన్నాయి. ఈ ప్రాపసీలో యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక వచనంలోనే 2 ప్రవచనాలు ఉన్నాయి. ఒక ప్రాపసీలో 2 ఫీచర్స్ ఉన్నాయి, 2 భవిష్యత్తులు ఉన్నాయి. 2 భవిష్యత్తులు ఉన్నాయి, 2 ఫ్యూచర్లు ఉన్నాయి. దాన్ని మనం గమనించాలి. సమీప ఫ్యూచర్, సమీప అనేది దాన్ని నియర్ ఫ్యూచర్ అంటారు. నియర్ ఫ్యూచర్ 2 ఫ్యూచర్లు ఉన్నాయి అంటున్నాం. 2 ఫ్యూచర్, 2 ఫ్యూచర్స్ అంటే 2 భవిష్యత్తులు ఉన్నాయి. దేనిలో? ఒక ప్రాపసీలో, ఒక ప్రవచనంలో. ఏ ప్రవచనం ఏమిటి? యెషయా 9:6లో ఉన్నటువంటి ప్రవచనం. 9:6లో మనకేమన్నది? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని ఉంది. అది మొదటి రాకడ ప్రవచనం. అదే వచనం పూర్తి కాలేదు. దాంట్లో ఆయన భుజం మీద రాజ్యభారం, ఏ శిశువు అయితే పుట్టాడో, ఏ కుమారుడైతే మనకు ఇవ్వబడ్డాడో ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అనేది 2వ రాకడకు వచ్చినటువంటి ప్రవచనము. ఒకే వచనంలో ప్రవక్త 2 రాకడలను గురించి ప్రవచించాడు. అయితే 2 ఆయన పుట్టినప్పుడు ఈ వచనం పూర్తిగా నెరవేరిందంటే పూర్తిగా ఈ వచనం నెరవేరలేదు, సగం మాత్రమే నెరవేరింది. ఇంకా నెరవేరాల్సింది. ఆ వచనంలో ఇంకా సగభాగం నెరవేరాలి. ఎప్పుడు నెరవేరుతుంది అంటే ఆయన 2వ రాకడలో ఇది నెరవేరుతుంది.
ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అంటే యేసు ప్రభు మొదటి రాకడలో ఆయన రాజుగా పుట్టాడు కానీ ఆయన రాజ్య పరిపాలన చేయలేదు. ఆయన రాజుగా పుట్టాడు కానీ ఆయన రాజ్య పరిపాలన చేయలేదు. కాబట్టి ఆయన మొదటి రాకడలో ఆయన 33.5 సంవత్సర కాలంలో జీవించిన కాలంలో పాపమును రక్షించాడు, అనేక అద్భుతాలు చేశాడు, అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు, బలమైనటువంటి కార్యాలు చేశాడు, రోగులు స్వస్థపరిచాడు, మరి రాజుగా పిలువబడ్డాడు, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. కానీ ఆయన రాజుగా పరిపాలన చేయలేదు. మరి రాజుగా పరిపాలన చేయాలంటే అది ఎప్పుడు నెరవేరుతుంది అంటే అది భవిష్యత్తులో నెరవేరుతుంది. ఈ ప్రవచనము 2 ఫ్యూచర్లు ఉన్నాయి, 2 ఫ్యూచర్స్ ఉన్నాయి, 2 భవిష్యత్తులు ఉన్నాయి. మొదటిది నియర్ ఫ్యూచర్ అంటారు. ఈ వచనంలో 9:6లో నియర్ ఫ్యూచర్. నియర్ ఫ్యూచర్ అంటే సమీప భవిష్యత్తు. నియర్ ఫ్యూచర్ అంటే సమీప భవిష్యత్తులో జరగబోయేటువంటిది, సమీప భవిష్యత్తులో నెరవేరేది ఏమిటి అంటే మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అనేది సమీప భవిష్యత్తులో, ఆ నియర్ ఫ్యూచర్లో ఈ మాట నెరవేరింది. క్రీస్తు మరి పుట్టినప్పుడు 700 సంవత్సరాల తర్వాత, ఈ ప్రవచనం చెప్పబడిన 700 సంవత్సరాల తర్వాత ఆయన బెత్లెహేములో పుట్టినప్పుడు, ఆయన మనకు కుమారుడుగా అనుగ్రహించబడినప్పుడు ఈ ప్రవచనం, ఆయన మొదటి రాకడ కూర్చున్న ప్రవచనం నెరవేరింది. అదే వచనంలో, అదే వర్డ్స్లో, అదే వాక్యంలో చెప్పబడినటువంటి ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అనేటువంటిది నెరవేరలేదు. అదే సుదూర భవిష్యత్తులో నెరవేరుతుంది. దాన్ని అల్టిమేట్ ఫ్యూచర్, డిస్టెన్స్ ఫ్యూచర్ అంటారు. 2 ఫ్యూచర్లు ఉన్నాయన్నాం మనము. ఒకటి నియర్ ఫ్యూచర్, రెండోది అల్టిమేట్ ఫ్యూచర్. అల్టిమేట్ ఫ్యూచర్ను డిస్టెన్స్ ఫ్యూచర్ అని కూడా అంటాము. అంటే అల్టిమేట్, డిస్టెన్స్, సుదూర భవిష్యత్తులో నెరవేరబోతుంది. సుదూర భవిష్యత్తులో నెరవేరబోయేటువంటి మాట ఏమిటి అంటే, వచనం ఏమిటంటే ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అనేది సుదూర భవిష్యత్తులో నెరవేరవలసినటువంటి వచనము. అది నెరవేరలేదు. కాబట్టి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడినటువంటి వచనంలో సగభాగం నెరవేరింది, సగం నెరవేరవలసి ఉంటుంది. ఈ ప్రాపసిలో 2 ఫీచర్స్ ఉన్నాయి, 2 భవిష్యత్తులు ఉన్నాయి. ఒకటి నెరవేరింది, రెండో కోణం నెరవేరాలి. మొదటి కోణం నెరవేరింది, రెండో భాగం, మొదటి భాగం అంటాం, కోణము అంటాం, లేదా ఒక భాగం అంటాం. ఒక వచనంలో మొదటి భాగం నెరవేరింది, రెండవ భాగము నెరవేరలేదు. నెరవేరాల్సినటువంటిది ఏమిటంటే ఆయన భుజం మీద రాజ్యభారమును. అయితే 7వ వచనంలో ఆయన రాజ్యాన్ని గురించి మరి సంపూర్ణంగా ఆయన రాజ్యము గురించి చెప్పబడింది. ఆయన రాజ్యము గురించి చెప్పబడింది. ఏమిటి అంటే ఆయన రాజ్యము మరి సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించునని 7వ వచనంలో ఉంది. 7వ వచనం అంతా ఆయన రెండవ రాకడను కూర్చున్నటువంటి ప్రవచనము. యెషయా 9:7లో పూర్తిగా ఆయన రెండవ రాకడను కూర్చున్నటువంటి ప్రవచనము. 9:6లోనేమో సగభాగము మొదటి రాకడను గురించి, ఆయన జన్మను గురించి, సగభాగము రెండవ భాగము ఆయన రెండవ రాకడను గురించి. 7వ వచనంలో అలా కాదు, సంపూర్తిగా ఆ వచనం అంతా రెండవ రాకడను కూర్చున్నటువంటి ప్రవచనము. ఏమిటంటే సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. ఈ రెండవ రాకడ ప్రవచనము ఈ సర్వకాలము దావీదు సింహాసనం మీద రాజ్య పరిపాలన చేయును అనే ప్రాపసిలో రెండవ రాకడలో ఇది నెరవేరుతుంది. ఇది సుదూర భవిష్యత్తులో ఉన్నటువంటి ప్రాపసి. సుదూర భవిష్యత్తులో అంటే డిస్టెన్స్ ఫ్యూచర్లో ఇది నెరవేరుతుంది. అల్టిమేట్ ఫ్యూచర్లో ఈ వచనం నెరవేరుతుంది. ఇది ఏంటి? సుదూర భవిష్యత్తులో ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. ఒక ప్రవచనంలో సమీప భవిష్యత్తులో నెరవేరుతున్నది. ఒకటి సమీప భవిష్యత్తులో కాకుండా అల్టిమేట్ ఫ్యూచర్లో మరి నెరవేరేటువంటి ప్రవచనము ఉంది. ఈ అల్టిమేట్ ఫ్యూచర్లో నెరవేరవలసినటువంటి ఈ ప్రవచనము ఈ 7వ వచనంలో ఉంది, 6వ వచనంలో ఉంది.
6వ వచనంలో ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అనేది నెరవేరలేదు. 7వ వచనంలో చెప్పబడిన దావీదు సింహాసనం మీద రాజ్యమును నియమించును, సర్వకాలము మరి దావీదు సింహాసనం మీద రాజ్యం నియమించును, నీతి వలన న్యాయం వలనను అది స్థిరపరచును, అతను సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును అని ఉంది. ఆయన ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన దావీదు సింహాసనం మీద శాశ్వతమైన రాజు ఉంటాడు. అది నెరవేరాలి. ఆయన రెండవ రాకడలోనే నెరవేరుతుంది. 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. ఆయన రెండవ రాకడలో 1000 ఏళ్ళు పరిపాలనలో తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము, ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన పిలాతుతో అన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని పిలాతుతో అన్నాడు. నీవు రాజువా అన్నాడు. అవును నేను రాజునే. కానీ మొదటి రాకడలో ఆయన రాజుగా మరి పిలువబడ్డాడు. ఎందుకు పిలువబడ్డా అంటే ప్రవచనాలు ఆయన రాజు అని ప్రవచించబడ్డాయి. మనకు అనుగ్రహించబడేటువంటి కుమారుడు, మనకు పుట్టబోయేటువంటి బాల శిశువు యేసుక్రీస్తు ప్రభు సామాన్యుడు కాదు, భవిష్యత్తులో ఆయన రాజు. కానీ మరి శాస్త్రులు పరిచయులు ఎందుకు ఆయన నమ్మలేకపోయారంటే ఆయన ప్రవచనాన్ని అర్థం చేసుకోలేకపోయారు, అపార్థం చేసుకున్నారు. మనకు ఈయన మెస్సయ్య అయితే మనకు రాజుగా ఉండాలి కదా, ఈయన మరి రాజుగా లేడు. రోమా సామ్రాజ్యాన్ని పెకలింపజేయ సామర్థ్యం ఈయనలో లేదు. రోమా సామ్రాజ్యాన్ని కూలదోయలేదు. ఈయన రాజ్యాన్ని స్థాపించలేదు. కాబట్టి ఈయన మన రాజు కాదు, ఈయన మన మెస్సయ్య కాదు. మన మెస్సయ్య ఏంటి? మనకు ప్రవచనం ఏం చెబుతుంది? మన ప్రవచనాలు ఎలా ఉన్నాయి? మనకు పుట్టబోయేటువంటి శిశువు రాజు అయిన యూదులకు రాజుగా పుడతాడు, ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. కానీ ఈయన రాజ్య పరిపాలన చేయటం లేదు. కాబట్టి ఈయన మన మెస్సయ్య కాదని ఆయన్ను త్రోసిపుచ్చారు. ప్రవచనాన్ని అర్థం చేసుకోవటంలో, ప్రవచనాన్ని గ్రహించటంలో, అండర్స్టాండ్ చేసుకోవటంలో పరిశీలి శాస్త్రులు విఫలమయ్యారు. మాకు రాజు కాదు ఈయన. కానీ ప్రవచనాలు ఏం చెబుతున్నాయి? ఒక ప్రవచనంలో మొదటి రాకడ రెండవ రాకడ ప్రవచనాలు ఇమిడి ఉన్నప్పుడు అది సగభాగం ఫ్యూచర్లో నెరవేరాల్సి ఉంటున్నది. కాబట్టి అది భవిష్యత్తులో నెరవేరుతుంది అని గ్రహించలేదు ఆనాటి యూదులు, పరిశీలు, శాస్త్రులు. కాబట్టి సమాజమైనటువంటి మనము, అన్య జనాంగమైనటువంటి మనము దేవుని యొక్క ప్రవచనాన్ని మనం అర్థం చేసుకోగలిగే శక్తి, ఆ జ్ఞానం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనకు ఇవ్వబడినటువంటి కుమారుడు, మనకు అనుగ్రహించబడినటువంటి కుమారుడు ఆయన సామాన్యుడు కాదు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆ రాజు శాశ్వత కాలంలో ఆయన సింహాసనము ఉంటుంది. ఆయన శాశ్వతమైనటువంటి రాజ్యపాలన చేస్తాడు. మరి దావీదు సింహాసనం మీద ఆయన రాజుగా ఉంటాడు. దావీదు సింహాసనాన్ని దావీదు మొట్టమొదట మరి యూదులకు దక్షిణలో ఉన్నటువంటి రాజులలో సమర్థుడు, మొట్టమొదటి మరి సమర్థంగా పరిపాలించాడు. మొదటి రాజు సౌలు అయినప్పటికీ దక్షిణ భారతదేశానికే కాదు, ఉత్తరము దక్షిణము కలిపి పరిపాలించినటువంటి రాజులుగా ఉంటారు. సౌలు రాజు, దావీదు రాజు, సొలొమోను, ఈ ముగ్గురు పరిపాలన కాలంలో మరి యూదా మరి ఇశ్రాయేలు, ఉత్తరన్న ఇజ్రాయెల్ దేశం, దక్షిణంలో యూదాని రెండుగా చిరిగిపోలేదు. 12 గోత్రాలు కలిసి ఉన్నాయి. 12 గోత్రాలు కలిసి పరిపాలన చేశారు సౌలు రాజు, మరి దావీదు, సొలొమోను. కాబట్టి ఆ తర్వాత వారి ముగ్గురి కాలం తర్వాత మరి దక్షిణ రాజ్యముగా యూదా చిగిపోయింది. యూదా బెన్యామీను గోత్రాలకు కలిపి మరి రాజులు వచ్చారు. ఆ రాజులు దావీదు సింహాసనం మీద సమర్థవంతంగా పరిపాలించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో ఆయన వచ్చినప్పుడు మరి 12 గోత్రాలతో పాటు మరి అన్య జనాంగాన్ని కలుపుకొని ఆయన
దావీదు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. దావీదు సింహాసనం మీద రాజు ఉంటాడు. దావీదు సింహాసనం మీద నీతి పరిపాలన గల రాజు పరిపాలిస్తాడు. న్యాయంగా పరిపాలిస్తాడు, నీతిగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యంలో శాశ్వతమైన రాజ్యము, ఆయన రాజ్యంలో శాంతి ఉంటుంది, ఆయన రాజ్యంలో నీతి ఉంటుంది. అందుకే ఆ నీతి గల రాజ్యాన్ని, శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. అప్పుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మరి ప్రార్థన, పరలోక ప్రార్థనలో ఉన్న అంశం నెరవేరుతుంది. పరలోక ప్రార్థనలో శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. ఏమన్నాడంటే, అయ్యా ప్రభు ప్రార్థన ఎలా చేయాలి అన్నప్పుడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక అని చెప్పాడు. నీ రాజ్యం వచ్చును గాక అనేటువంటి మాట నెరవేరలేదు. ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనలో ఆయన రాజ్యం వచ్చును గాక, అందుకే ప్రభు నేర్పిండు. ఆయన రాజ్యం రాలేదు. మొదటి రాకడలో ఆయన రాజ్యం రాలేదు. ఇప్పుడు ఆయన రాజ్యము రాబోతుంది. ఆయన రాజ్యం ఎప్పుడు వస్తుందంటే ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన నీతి రాజ్యాన్ని స్థాపిస్తాడు. శాశ్వతమైన రాజుగా ఆయన ఉంటాడు. పిలాతుతో అన్నాడు, నీవు రాజువా? నిన్ను వీరు రాజు అని ముద్ర వేశారు, కానీ మా దగ్గరికి తీసుకొని వచ్చారు. ఇవి రాజు అని చెప్పుకుంటున్నాడు అన్నాడు. నీవు రాజువా అంటే, నీవన్నట్టు నేను రాజునే, కానీ నీవన్నట్టు నేను రాజునే, కానీ ఎప్పుడంటే మరలా ఆయన ఈ లోకానికి రెండోసారి వచ్చినప్పుడు ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం, ప్రపంచంలో ఆయనే రాజుగా ఉంటాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా ఉంటాడు. ఈ లోక రాజ్యాలన్నిటినీ ఆయన మరి నాశనం, ఈ లోక రాజ్యాలన్నీ కూలిపోతాయి. ఆయన రాజ్యమే ఉంటుంది. ఆయన రాజ్యమే శాశ్వత రాజ్యంగా ఉంటుందని దేవుని వాక్యం చదివిస్తుంది. కాబట్టి ఈ ప్రవచనము సమీప భవిష్యత్తులో నెరవేరినటువంటి ప్రవచనము ఉంది. సుదూర భవిష్యత్తులో, మనకి అల్టిమేట్ ఫ్యూచర్లో నెరవేరవచ్చినటువంటి ప్రవచనం కూడా దాగి ఉందని తెలియజేస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.